హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం టాప్ 10 8 మార్క్స్ అండ్ టాప్ 15 4 మార్క్ క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. గమనించాలి, ఆ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. కాకపోతే నేను ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు వినకుండా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ అయితే ఉండదు. అంటే ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్కి రిలేటివ్గా ఇంకే క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది అంటే యాజ్ టీజ్గా అనేది చెప్తాను, ఒకటో పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అందులో. ఆ ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ ఏంటో కూడా చెప్తాను. కాబట్టి అవన్నీ మీకు తెలియాలంటే వీడియో ముందుగా డీటెయిల్డ్గా నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా వినండి. ఆ తర్వాత పీడిఎఫ్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఆ విధంగా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. మంచి మార్క్స్ అయితే మీకు వస్తాయి. చాలామంది మ్యాథ్స్ అంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అటువంటి వారి కోసం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్, అలాగే 15 4 మార్క్ క్వశ్చన్స్. 8 మార్క్ క్వశ్చన్స్ 5 గ్యారంటీగా వస్తాయమ్మా మీకు. మీరు రాయవలసినటువంటి 5 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. బట్ 4 మార్క్స్ అయితే అలా ఎగ్జాక్ట్గా చెప్పలేం. బట్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడానికి నేను చాలా ట్రై చేశాను. అందులో ఎన్నో వస్తాయని ఎగ్జాక్ట్గా చెప్పలేనప్పటికీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీడియో చివరి వరకు అయితే క్లియర్గా వినండి. సో ఇంకెందుకు లేటు, ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం పదండి. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం టాప్ 10 8 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మీకు అవసరం అనుకుంటే ఎవరైనా కావాలి అని కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా 4 మార్క్స్ కూడా పెడతాను. మీకు 4 మార్క్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు 1 కామెంట్ చేయాలి, 2 ఈ వీడియోని అయితే లైక్ చేయండి అమ్మా. ఎక్కువ లైక్లు వచ్చినట్లయితే ఖచ్చితంగా 4 మార్క్ క్వశ్చన్స్ కూడా 15 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతాను. చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే 8 మార్క్స్ అయితే ఇందులో చెప్తాను. అలాగే మెటీరియల్స్ ఎవరికైనా కావాలనుకున్నట్లయితే అవి కూడా తీసుకోవచ్చు. ఈ వీడియోలోనే డీటెయిల్స్ కూడా చెప్తాను. లాస్ట్ ఇయర్ మనకి 580 ప్లస్ మార్క్స్ అయితే మన మెటీరియల్స్ నుండే రావటం జరిగింది. స్టేట్ టాపర్ కూడా మన ఫాలోవరే. ఇప్పుడు కంప్లీట్ మెటీరియల్ మీరు తీసుకోలేకపోయినా ఫైనల్ టచ్ మెటీరియల్స్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. 400 ప్లస్ మార్క్స్ అయితే వస్తాయి. కేవలం ఫైనల్ టచ్ చేసుకున్నట్లయితే అవి 200 మాత్రమే. ఆ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే ఒకసారి చెప్తాను, క్లియర్గా వినండి. హాయ్ గైస్, మీరు చూస్తున్న అక్కడ హెచ్ఆర్ మెటీరియల్ కాస్ట్ డీటెయిల్స్. ఇది మనకి లాస్ట్ ఇయర్ 580 ప్లస్ మార్క్స్ అనేవి మన మెటీరియల్స్ నుండి రావడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు మెటీరియల్స్ ప్రిపేర్ చేసాం. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన కాస్ట్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. సో టోటల్ మెటీరియల్స్ కావాలంటే 560, బట్ టోటల్ ప్యాక్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ 400కే ప్యాక్ ఇస్తూ వాటితో పాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెస్ట్స్ అన్ని కలిపి కాంబో ప్యాక్ తీసుకున్న వారికి జస్ట్ 600, 9 10 కాస్త 600కి ఇవ్వబడుతుంది. దీంతో పాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ మెంటర్షిప్ కూడా ఇవ్వబడుతుంది. మీకు ఏదైతే కావాలో ఆ అమౌంట్ని ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం చేసేసి ఇదే నెంబర్కి పేరేమో రెడ్డి రమణ వస్తుంది, స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు మెటీరియల్స్ అనేవి పంపడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి, చాలా ఇంపార్టెంట్ మెటీరియల్స్. 580 ప్లస్ మార్క్స్ పక్కాగా వస్తాయి. గమనించాలి, ఇవి ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్ మాత్రమేనమ్మా, బుక్స్ అయితే కాదు. పీడిఎఫ్ ఓన్లీ మీ మొబైల్స్కి పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఎవరికైనా మెటీరియల్ కావాలి అనుకున్నట్లయితే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. సో ఈ వీడియో అనేది నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, క్లియర్గా అయితే చూడండి. ఈ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది లాస్ట్లో చెప్తాను. ఆ పార్ట్ కూడా ఉంటుంది. ఎవరికైనా ఆల్రెడీ తెలుసుంటే నో ప్రాబ్లం, తెలియకపోతే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అది కూడా చూడండి. ప్రస్తుతానికైతే స్క్రోల్ చేస్తుంటాను. ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఒక్కొక్క క్వశ్చన్ క్లియర్గా వినండి అమ్మా. ఫస్ట్, సో దట్ రూట్ 2 ఈజ్ ఏ ఇర్రేషనల్ అన్నాడు. మీకు టెక్స్ట్ బుక్లో 5th పేజీలో మేబీ 7th ఎగ్జాంపుల్ అనుకుంటా ఇది. అయితే మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ రూట్ 2 ప్లేస్లో రూట్ 3 రావచ్చు, రూట్ 5 రావచ్చు, రూట్ 7 రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇందులో ఏది ఇచ్చినా మీరు చేయగలిగేటట్టు ఉండాలి. యాజ్ టీజ్గా ఉంటాయి. ఒక రూట్ 2 క్వశ్చన్ వస్తే వీటిని సపరేట్గా మీరు నేర్చుకోవసరం లేదు. అది ఎలా చేయాలో కూడా మనకి వీడియో క్లాసెస్లో చెప్పాను. ఆ వీడియో క్లాస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. రూట్ 2 సమ్ వీడియో సమ్ కూడా ఉంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ ఇర్రేషనల్ అంటే సెకండ్ మోడల్ అమ్మా. ఇది ఆల్రెడీ మీకు ప్రీ ఫైనల్కి రూట్ 2 ప్లస్ రూట్ 3 ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ నెంబర్స్ మాత్రమే మారుతాయి. రూట్ 2 ప్లస్ రూట్ 3, రూట్ 3 ప్లస్ రూట్ 5 లేదా రూట్ 2 ప్లస్ రూట్ 5 ఏదైనా ఇవ్వచ్చు. బట్ జస్ట్ నెంబర్స్ మారుతాయి కానీ క్వశ్చన్ యాజ్ టీజ్గా ఉంటుంది. సో 99.9% ఈ 2 సమ్స్లో ఒక సమ్ వచ్చే ఛాన్స్ అయితే మనకి ఉంది. ఆ తర్వాత ఈ క్వశ్చన్, ఇది 100% వచ్చే క్వశ్చన్. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే A-B, B యూనియన్ C, C ఇంటర్సెక్షన్ D, B మైనస్ A. దట్ మీన్స్ -1 నేర్చుకోవాలి, యూనియన్ నేర్చుకోవాలి,
ఇంటర్సెక్షన్ నేర్చుకోవాలి. మీకు ఇక్కడ ఇవి మారుతాయి. ఇలా బోల్డర్ ఫామ్లో ఇవ్వచ్చు లేదా రాస్టర్ ఫామ్లో ఇవ్వచ్చు. మీకు ప్రీ ఫైనల్కి రాస్టర్ ఫామ్లో ఇచ్చాడు A = 1 2 3 4 ఇలా కూడా ఇవ్వచ్చు. ఇలా ఇస్తే చాలా ఈజీ. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి, ఒక్కొక్కసారి వెన్ డయాగ్రామ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. వీటికి వెన్ డయాగ్రామ్స్ ద్వారా కూడా సాల్వ్ చేయమనే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం 8 మార్క్స్లో వెన్ డయాగ్రామ్స్ ఇవ్వడు, either 4 or 2 మార్క్స్లో వెన్ డయాగ్రామ్ కూడా ఇస్తాడు. అది కూడా చూసుకోండి అమ్మా. అయితే వెన్ డయాగ్రామ్స్లో ఈ క్వశ్చన్తో పాటు డైరెక్ట్గా A యూనియన్ B కానీ A ఇంటర్సెక్షన్ B కానీ A-B కానీ 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. చాలా 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 ఇంపార్టెంట్. ఆ డయాగ్రామ్స్ కూడా నేర్చుకోండి, చాలా ఈజీ. A యూనియన్ B అంటే జస్ట్ ఇది A ఇది B పెడతారు, టోటల్గా కలిపేస్తారు అంతే. A ఇంటర్సెక్షన్ B అంటే ఇది A పెడతారు, ఇది B పెడతారు, ఇంటర్సెక్షన్ పార్ట్ అంటే కేవలం ఈ పార్ట్ సెట్ చేస్తారు. అలాగే A-B అంటే ఇలా A పెడతారు, B పెడతారు, A-B కాబట్టి ఓన్లీ A షేర్ చేస్తారు, అంటే ఇక్కడ వరకు షేర్ చేస్తే సరిపోతుంది. అలాగే B-A అంటే ఇక్కడ A పెడతారు, B పెడతారు, B-A మీన్స్ ఓన్లీ B పార్ట్ ఇలా షేర్ చేస్తారు అంతే. ఇక్కడ ఒక 2 మార్క్ క్వశ్చన్ కూడా మీకు రావటం అనేది జరిగింది, చూసుకోండి. అలా కాకుండా నెంబర్స్ ఇచ్చి వెన్ డయాగ్రామ్ చేయమంటే సపరేట్ అమ్మ, అది ఆల్రెడీ మీకు క్లాస్లో చెప్పాను, అదైతే మీరు చూడాలి. ఆ తర్వాత 4th క్వశ్చన్, ఇది ఒకటి 100కి 100% క్వశ్చన్. ఇది గ్రాఫ్ అమ్మ. సో గ్రాఫ్ అనేది పాలినామియల్స్లో గ్రాఫ్ ఇదే రావాలని రూల్ లేదు. x² - x - 12 ఉంది, మీకు x² - 6x + 9 ఒక సమ్ ఉంది. ఇలా x² - x - 6 ఒకటి ఉంది. మీకు మేబీ ఇది ప్రీ ఫైనల్కి వచ్చింది ఈ సమ్. ఇక్కడ ఏ సమ్ అయినా రావచ్చు, ఏ సమ్ వచ్చినా ప్రాబ్లం లేదు, క్లియర్గా చేయగలగాలి. గ్రాఫ్ కూడా మన ఛానల్లో అద్భుతంగా చెప్పడం జరిగింది. ఆ గ్రాఫ్ వీడియో కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లియర్గా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. 100కి 100% మీకు గ్రాఫ్ వస్తుంది. కరెక్ట్గా ఆ వీడియో చూస్తే మీరు కరెక్ట్గా వేయగలరు. కంప్లీట్ వీడియో క్లాసెస్ కావాలంటే పేమెంట్ చేయాలి. బట్ ఈ గ్రాఫ్ ప్లస్ ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పాను, ఒకసారి అయితే చూడండి. అలాగే 5th క్వశ్చన్ కన్స్ట్రక్షన్ అమ్మ. అయితే ఇక్కడ మీకు ఇది పేజీ నెంబర్, ఇగోండి గ్రాఫ్ అనేది మీకు పేజీ నెంబర్ 60 అనుకుంటాం మేబీ. ఇది వచ్చేసి మీకు కన్స్ట్రక్షన్ వచ్చేసి 211 పేజీలో 12th క్వశ్చన్ అక్కడ ఇచ్చాను. మీకు అక్కడ 3 క్వశ్చన్స్ ఉంటాయి, 10, 11, 12. ఇదే పేజీలో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్లో ఏదో ఒకటి. అయితే మీరు గ్రాఫ్ బాగా చేయగలిగితే ఈ క్వశ్చన్ మీరు విడిచిపెట్టవచ్చు, బికాస్ ఇది చాయిస్ క్వశ్చన్. కాబట్టి గ్రాఫ్ బాగా చేయగలిగితే ఇది విడిచిపెట్టవచ్చు, లేదంటే 10, 11, 12 అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీకు 6th క్వశ్చన్ వచ్చేసి కార్డ్స్ అమ్మ. ప్రాబబిలిటీలో కార్డ్స్ పైన ఉన్నటువంటి సమ్స్ ఒక 2 ఉన్నాయి. కార్డ్స్ పైన ఏ సమ్ ఇచ్చినా చేయగలగాలి. 100కి 100% ఇది కూడా వస్తుంది. ఎయిదర్ కార్డ్స్ ఆర్ డైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డైస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి కార్డ్స్ని బేస్ చేసుకొని కానీ డైస్ని బేస్ చేసుకొని కానీ 8 మార్క్స్ సమ్ అనేది ఒకటి రావటం గ్యారంటీ. అలాగే నెక్స్ట్ 9th క్వశ్చన్, 8th క్వశ్చన్ వచ్చేసి మీకు స్టాటిస్టిక్స్లో పేజీ నెంబర్ 346లో ఈ క్వశ్చన్ ఉంటుందమ్మా. అయితే ఇక్కడ మీను మీడియను మోడు కనుక్కోమన్నాడు. మీకు 3 కూడా ఇవ్వడు, ఏదో ఒకటే ఇస్తాడు. మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ. మీరు నేర్చుకోవాల్సింది ఈ సమ్ కాదు, ఈ మోడల్. అంటే ఇలా టేబుల్ ఇస్తాడు, మీను మీడియన్ మోడ్ అనేది క్లియర్గా నేర్చుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు క్వశ్చన్ చెయ్యడం రాకపోయినా ఈ క్వశ్చన్కి 6 వరకు మార్క్స్ తెచ్చుకోవచ్చు. అది ఎలా అనేది మన వీడియో క్లాసెస్లో చెప్పాను, వీడియో క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అయితే దీంతో పాటు ఇది ఇవ్వచ్చు, లేదా ఆల్టర్నేటివ్గా మరికొన్ని 2 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. మీకు ఎక్సర్సైజ్లో x, y కనుక్కోవడం ఈ సమ్ ఒకటి ఉంది. అలాగే ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది. ఇది మీకు పేజీ నెంబర్ 346లో క్వశ్చన్ ఇది, ఓకేనా. 14.3 అనుకుంటా మేబీ. అయితే దీనికి ముందు 13th ఎగ్జాంపుల్ ఉంటుంది, XY కొనుక్కోవటమే. అది కూడా ఒకసారి చూసుకోండి. బట్ ఏదేమైనప్పటికీ మీకు x, y వాల్యూ కొనుక్కోవడం అనేది చూడాలి, అది మేజర్ ఇక్కడ. ఆ తర్వాత పేజీ నెంబర్ 333లో F వాల్యూ. ఇది మేబీ 14.1లో 3rd క్వశ్చన్ అనుకుంటా, 3rd or 2nd. ఈ F వాల్యూ కొనుక్కోవడం కూడా మీరు క్లియర్గా చూడాలి. చూస్తే ఈ 3 క్వశ్చన్స్లో మీకు 8, 9, 10 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ. ఇప్పుడు డీటెయిల్డ్గా మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి, ఈ 1, 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ గ్యారంటీ. మీకు 100% క్వశ్చన్ అని చెప్పాను కదా, ఈ 3rd క్వశ్చన్ 100% వస్తుంది. అలాగే 4th క్వశ్చన్ 100% వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి కూడా 100% వస్తుంది. అలాగే కన్స్ట్రక్షన్ ఇది కూడా 100% వస్తుంది, బట్ చాయిస్, దానివల్ల మనకు ఉపయోగం అయితే లేదు. ఆ తర్వాత ఈ 2 క్వశ్చన్స్లో 6 and 7లో ఒకటి వస్తుంది కార్డ్స్లో. అలాగే ఇప్పుడే చెప్పాను 8 and 9లో 9 and 10లో ఒకటి వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇది
దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఎన్ని లైక్స్ అయితే చూస్తాను, ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఎందుకు ఇన్ని ఎక్కువ లైక్స్ టార్గెట్ ఇచ్చానంటే వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో ఇది, వెరీ 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 ఇంపార్టెంట్ సమ్స్. 1000 లైక్స్ వస్తే వెంటనే 1000 లైక్స్ క్రాస్ అయిన వెంటనే మీకు 15 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా, ఆ క్వశ్చన్స్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు అది పీడిఎఫ్ కూడా డౌన్లోడ్కి మీకు ఫ్రీగా ఆప్షన్ అనేది ఇస్తాను. కాబట్టి ఈ వీడియోని అయితే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎక్కువ షేర్ చేశారనుకోండి ఖచ్చితంగా ఎక్కువ లైక్లు అయితే వస్తాయి, యూట్యూబ్ కూడా మనకి సజెస్ట్ చేస్తుంది. తర్వాత ఇది పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను, ఎక్కడైతే వినండి. ఫ్రెండ్స్, ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేదా వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. అక్కడ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీ మొబైల్లో యాప్ అయితే ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మొబైల్లో ఇగోండి యాప్ ఎక్కడ ఉంది కదా, ఇలా డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఒకసారి ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఒకసారి చూడమ్మా, ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉండాలి. HR మ్యాథ్స్ అని చెప్పేసి ప్లే స్టోర్లో కొడితే ఈ విధంగా యాప్ రావడం జరుగుతుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు యాప్ స్టార్టింగ్ నుండి చూపిస్తాను. దీనిపైన మీరు క్లిక్ చేస్తే యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి 3 డాట్స్ ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇక్కడ మీకు ఫ్రీ మెటీరియల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇక్కడ మీకు ఇగోండి గన్ షాట్, అదే 10th క్లాస్ మ్యాథ్స్ టాప్ 15 4 మార్క్ క్వశ్చన్స్, 10th క్లాస్ మ్యాథ్స్ టాప్ 10 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి ఇంకా అప్డేట్ చేయలేదు, ప్రజెంట్ 8 మార్క్స్ అయితే అప్డేట్ చేశాను. వాటిపైన అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక ఇంతవరకు మీరు కానీ మన యాక్సెస్ ఇవ్వకపోతే యాక్సెస్ అడుగుద్దమ్మా, చూసుకోండి. స్టోరేజ్ యాక్సెస్ అడుగుద్ది. అప్పుడు యాక్సెప్ట్ అని ఉంది కదా, ఈ యాక్సెప్ట్ మీద అయితే క్లిక్ చేయండి. చేశాక అలో అడుగుతుంది. ఇక్కడ చూడండి, వైల్ యూజింగ్ దిస్ యాప్ లేదా ఓన్లీ దిస్ టైం అయినా పర్వాలేదు, కాకపోతే డోంట్ అలౌ మాత్రం క్లిక్ చేయకూడదు. ఈ రెండిట్లో ఏది చేసినా పర్వాలేదు. సో వైల్ యూజింగ్ ద యాప్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక మరలా ఎలో అని అడుగుతుంది చూడండి, ఇక్కడ ఎలో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అప్పుడు మరలా సేమ్ ఇప్పుడు ఎలో కొట్టాక దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అనేది మీకు కనిపిస్తుంది. మరలా ఈ పీడిఎఫ్ మీద మీరు అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇగోండి ఇక్కడ డౌన్లోడ్ చూపిస్తుంది కదా, డౌన్లోడ్ అయ్యాక ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఒక్క నిమిషం. డౌన్లోడ్ అయ్యాక ఇగోండి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో దీన్ని అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు, మీ మొబైల్లో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ. సో డియర్ స్టూడెంట్స్, విన్నారు కదా, పీడిఎఫ్ ఆ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్గా ఒకవేళ రాకపోతే 1-2 సార్లు చూసి డౌన్లోడ్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాం.